ఇక మానవత్వం మర్చిన దుర్మార్గులు కాదేది కల్తీకి అనర్హం. దేనిని వదలకుండా కల్తీ చేస్తూ కోట్లు గడిస్తున్న వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెడుగుడాడుతున్నారు. ప్రభుత్వ నియంత్రణ ఉన్న అదుపులేని దందా, ఏమి కొనాలో ఏమి తినాలో తెలియని పరిస్థితి. కల్తీపై పలుమార్లు కథనాలు వివరించిన ఆదాబ్ హైదరాబాద్. కల్తీ ఏ విధంగా జరుగుతుంది, అసలు నిజంగా ఏది కొనాలి ఏది తినాలి అనేది కూడా అర్థం కాకుండా అయిపోయింది. ప్రతి ఒక్క దాంట్లో కల్తీ ఉంది, ప్రతి ఒక్క దాంట్లో ఉంది. అసలు మనం ఏం తింటున్నామో అర్థం కావట్లేదు. మనం ఫుడ్ తింటున్నామా, అసలు మంచి ఫుడ్డే తింటా ఉన్నామా, కల్తీ ఫుడ్ తింటా ఉన్నామా, కల్తీ లేని ఫుడ్ తింటా ఉన్నామా, ప్రతి ఒక్క దాంట్లో. మొన్న వాడెవడో టీ పౌడర్ని కల్తీ చేసిండు, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నారు. సో ఇట్లా ఒక్కొక్కటి ఇప్పుడు గోధుమ పిండి అని చెప్పి, ఇంకా ఆయిల్స్, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కల్తీ చేస్తూ ఉన్నారు. చూద్దాం ఒకసారి. కనీస మానవత్వం కూడా లేకుండా రోజు రోజుకు ధనార్జనే లక్ష్యంగా కల్తీ దందా నడుస్తుంది. అలాంటి ఒక సంఘటన ఇప్పుడు గచ్చిబౌలి సరౌండింగ్స్లో చోటు చేసుకుంది. ఇక గచ్చిబౌలి పరిధిలో కల్తీ నూనెలు, గోధుమ పిండి తయారీ గుట్టురట్టు చేశారు ఎస్ఓటి పోలీసులు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. ఇక శేర్లింగంపల్లి ఎస్ఓటి టీం గచ్చిబౌలి పరిధిలోని వట్టినాగులపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉన్న శ్రీ జస్నాథ్ ట్రేడర్స్ అనే దుకాణంపై దాడి నిర్వహించారు. దాడిలో రాజస్థాన్కు చెందిన దుకాణ యజమాని గడువు ముగిసిన వివిధ కంపెనీల వంట నూనెలను సేకరించి వాటిని సోయాబీన్ నూనెతో కలిపి గోల్డ్ ఫేస్ లైట్, రాజ్ గోల్డ్ ఫామ్ ఆయిల్, గోల్డ్ డ్రై, గోల్డ్ ఫ్రెష్, హెల్త్ కేర్, నంది ప్యూర్ పూజ ఆయిల్ వంటి పేర్లతో మళ్ళీ ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి వదులుతూ ఉన్నారు. ఇక దీన్ని పోలీసులు గుర్తించారు. అదేవిధంగా పలు కంపెనీలకు చెందిన గడువు ముగిసిన గోధుమ పిండిని సేకరించి జస్నాథ్ గోల్డ్ చెక్కి ఆటా పేరుతో తిరిగి ప్యాక్ చేసి అమ్ముతున్నట్లు బయటపడింది. ఈ దాడిలో పోలీసులు మొత్తం 5,026 లీటర్ల కల్తీ వంట నూనెను, సుమారు 10,55,460 రూపాయల విలువ ఉంటుంది. అట్లాగే 5,192 కిలోల గోధుమ పిండిని, దీని వాల్యూ వచ్చేసి 3,11,520 రూపాయలు ఉంటుంది. దీన్ని మొత్తం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇవి కాకుండా ఒక వేయింగ్ మిషను, ఒక ఆయిల్ ఫిల్టర్ మిషను, ఒక గోధుమ ఫిల్టర్ మిషను, ఖాళీ సంచులు, 2 మొబైల్ ఫోన్లు, ఇక TS07UL2884 నెంబర్తో టెంపో ట్రాలీ ఆటోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక దీని మొత్తం విలువ వచ్చేసి 21,91,980 రూపాయలుగా అంచనా వేశారు. ఈ కేసులో రాజస్థాన్కు చెందిన బన్వర్ రామ్ దాటు 46 సంవత్సరాల వ్యక్తి, అతను కుమారుడు అశోక్ కుమార్ 22 సంవత్సరాలను, వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అట్లనే వీళ్ళని స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. సో మొత్తంగా కూడా 21,91,000 అంటే దగ్గర 22 లక్షలు, 22 లక్షలకు సంబంధించినటువంటి ఏదైతే ముడి సరుకు అవ్వచ్చు, లేకుంటే ఈ సరుకునంతా కూడా పోలీసులు పట్టుకున్నారు. సో మెయిన్గా ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు పోలీసులు అంటే 21 లక్షల సంబంధించినటువంటి ఆ సరుకును వీళ్ళైతే పట్టుకున్నారు. సో ఇప్పుడు కొంచెం ప్రజలు ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఫుడ్ను తినకుండా అంత సేఫ్ అయ్యారనే చెప్పొచ్చు. సో 21 లక్షల అంటే జస్ట్ వీళ్ళకి ఇప్పుడు దొరికినటువంటిది. ఆల్రెడీ వీళ్ళు ఇంతకు ముందు ఎంత విక్రయించుంటారు. సో అసలు ప్రజలు ఏమైపోతారు అనేది ఎవరికి అవసరం లేదు, మనకేం వస్తుంది అనేదే కావాలి. సో అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయినటువంటి గోధుమ పిండి అవ్వచ్చు, లేకుంటే ఆయిల్ అవ్వచ్చు, సో ఇట్లాంటివన్నీ కూడా వేరే కంపెనీల నుంచి వెళ్ళి ఎక్స్పైర్ అయిపోయినాయి. వీళ్ళకు తక్కువ ధరలో, చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. జనరల్గా అవి ఎక్స్పైర్ అయిపోయినాయి. దేనికి వాడతారు, అది కూడా ఒక 1 మంత్ 2 మంత్స్ బిఫోర్ వరకు అవి దేనికి వాడతారంటే ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత. సో ఏదైతే ఈ పశువులు ఉంటాయో పశువులకు అవ్వచ్చు, లేకుంటే ఇక వేరే వాటికి ఈ గోధుమ పిండి ఉంటాయి కదా, వాటిని వాటర్లో కలిపి ఈ పశువులకు ఇస్తూ ఉంటారు అనమాట. లేదంటే వాటిని పడేసేయడమే అంతే, ఇంకా దానికి మించి ఏం చేయలేరు. ఇంకొకవేళ ఏమన్నా చేస్తే వాళ్ళు వేరే ప్రోడక్ట్స్కి కానీ దేనికన్నా యూజ్ చేస్తారు కావచ్చు, అంటే తినే వాటికి కాదు వేరే వాటికి. సో ఇప్పుడు వీడు ఏం చేస్తూ ఉన్నాడు, ఏదైతే ఎక్స్పైర్ అయిపోయినటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయో ఆయిల్, గోధుమ పిండి, వాటిని తీసుకొచ్చి వీళ్ళ కంపెనీ పేరు వేసుకొని వాడు మళ్ళీ డిఫరెంట్గా అమ్ముతూ ఉన్నాడు. అయ్యో ఫోటో ఇక్కడ చూడండి ఒకసారి, ఎన్ని పట్టుకున్నారు చూడండి. ఇక ఎన్ని ఆయిల్లు, ఎన్ని బస్తాలు, ఎన్ని అవి
ఒకసారి చూడండి ఇక్కడ అన్నీ ఇన్ని సంచులు ఉన్నాయి చూడండి గోధుమ పిండివి. ఈ ఆయిల్ డబ్బాలు ఎన్ని ఉన్నాయి. సో ఇట్లా వీళ్ళు ఇష్టం వచ్చింది. ఇది శ్రీ జనతా ట్రేడర్స్ వీళ్ళ కంపెనీ ఇది, ఇక్కడ తయారవుతా ఉన్నాయి అన్నీ కూడా. సో ఎస్ఓటి పోలీసులు అందరూ పోయిరు, దీన్ని పట్టుకున్నారు. పట్టుకొని వీళ్ళందరినీ ఆల్రెడీ ఎవరు ఒక 46 సంవత్సరాలు చెందినటువంటి వ్యక్తిని పట్టుకున్నారు. అట్లనే వాళ్ళ కొడుకు ఇద్దరిని మెయిన్గా వీళ్ళు పోలీసులు తీసుకొని గచ్చిబౌలి స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకైతే అప్పచెప్పడం జరిగింది వీళ్ళు. సో మొత్తంగా 21 లక్షలకు సంబంధించినటువంటి ముడి సరుకు, అది ముడి సరుకు కాదు ఆల్రెడీ సరుకు అనే చెప్పొచ్చు, ఆయిల్ అవ్వచ్చు లేకుంటే గోధుమ పిండి, వీటన్నిటిని కూడా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. గచ్చిబౌలి స్టేషన్లో అప్పచెప్పారు.